డాక్టర్ కాదమ్మా, యాక్టర్ అవ్వాల్సింది. మంత్రసాని గెటప్ బానే సూట్ అయిందే నీకు. షూ! ఇక్కడ ముచ్చట్లు పెట్టుకో. ముందు మన పని అవ్వాలి. లోపలికెళ్ళని. ఇదిగో నీ డాక్టర్ కిట్టు ఇందులోనే ఉంది. ఎవరికీ అనుమానం రాకూడదని పైని బెరడ్లు వేర్లు పెట్టాను. జాగ్రత్త. నేను కదా, నాకెందుకు ఇలాంటి వేషం వేయడం? మీరు చెప్పిన టెస్ట్ చేస్తే సరిపోయేది కదా. నువ్వు డాక్టర్ అని చెప్తే అది ఒప్పుకోదు. అలా అని నేను ఊరుకోను. అందుకే ఈ గెటప్ సెటప్. అయినా నీకు పెద్ద గిరాకీ లేవన్నావు కదా, ఈ పరీక్షకైనా మా వదిన నీకు 10,000 సమర్పించుకుంది. నీ మేకప్ కే 3,000 అయింది. ఇక్కడే ఉంటే ఆలస్యం అయిపోతుంది. ఎవరైనా చూస్తే అనుమానం వచ్చినా రావచ్చు. ముందు లోపలికెళ్దాం. పద. పద పద. ఎవరు? ఆ, 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 ఆహా, అది ఆద్యకి జ్వరంగా ఉంది కదక్కా. వాళ్ళ అత్త పాపం ఎంత కంగారు పడిందో, ఏ గాలి సోకిందో ఏమో అని భయంతో మంత్రసాన్ని తీసుకొచ్చింది. ఆహా, ఆ, ఆ. ఆశ్చర్యంగా ఉందే. ఆద్య గురించి పద్మ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా? ఏం చేయనుదినా? నేను ఈ మాట ఆ మాట అన్నానని భయంతో ముడుచుకుపోయి జ్వరం వచ్చిందని నా మీద నింద వేస్తే ఈసారి వాళ్ళ నాన్న నా గొంతు నొక్కినా నొక్కుతాడు. వేడి చేసిన ఒళ్ళు త్వరగా చల్లబడితే మంచిదని మంత్రసాన్ని తీసుకొచ్చాను. అలాగా? ఆ, ఆహా. ఆహా, ఆహా. నువ్వెళ్ళమ్మా. త్వరగా చూసి కట్టేదేదో మంచి తాయితు కట్టు. ఓ 50-100 ఎక్కువే ఇస్తాను. అలాగేనమ్మా. హా. నా వైపు చూస్తావేంటి? ఓ, ఆద్య రూమ్ ఎక్కడుందనా? లోపలికి వెళ్ళి కుడివైపే. ముక్కుతూ మూలుగుతూ ఉన్న శబ్దం నీ చెవిలో పడుతుంది. వెళ్ళు. రామ్మా, నేను వస్తాను. రా. వద్దులే, నువ్వెందుకు వదినా? నువ్వెళ్ళమ్మా. అది కాదు పద్మ, ఆద్యకి మంత్రాలు తంత్రాలంటే భయం. ఇలాంటివి ఎప్పుడు చూసుండదు కదా. అయ్యో వదినా, ఇలాంటివి చేసేటప్పుడు మనం వెళ్ళకూడదంట. అందుకే మేం కూడా ఇక్కడే ఆగిపోయాం. ఒక పని చేయొద్దునా,